ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించి పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇలాగ ఫంక్షన్ హాల్‌లోనే ఒక సైడ్‌న ఫ్లవర్సు, ఫోమ్ ఎఫెక్టు ఇవన్నీ కూడా పెట్టి ఫోటో షూట్ అయితే చేస్తున్నారు పెళ్ళికొడుకుకి, పెళ్ళికూతురికి. ఇక్కడ ఫోటో షూట్ ఎలా జరుగుతుందా అని చెప్పి చూడటానికి మేమందరం కూడా దీని పక్కకొచ్చి నిల్చున్నాం. ఇక్కడ ఈ డెకరేషన్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఫోమ్ మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుందని చెప్పి ఫ్యాన్లు, ఏసీలు ఆఫ్ చేసేసారు. ఇక్కడ వీళ్ళ షూట్ కంప్లీట్ అయినంత వరకు మేము చెమటలు కక్కుకున్నాం తెలుసా. ఇక్కడ ఈ షూట్ జరుగుతున్నప్పుడు నేనేం చేశానంటే, మంచిగా ఫోమ్ ఎఫెక్ట్ ఉంది కదా, వీడియో తీద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాను. ఆ సైడ్‌న చిన్నగా క్రాకర్స్ లాంటివి ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి. ఇంకంతే వాటి పక్కనే నిల్చున్న మా వోళ్ళు అయితే దెబ్బకు జడుసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే అక్కడ ఎఫెక్ట్ బాగుంది కదా, నేను కూడా వెళ్ళి వీడియో తీద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళి నిల్చున్నాను. అంతే ఈలోగా బ్లాస్ట్ అయితే జరిగింది. దెబ్బకి నేను జడుసుకుని నా ఫోన్ ఎగిరి ఆ పొగలో పడిపోయింది. తర్వాత వెళ్ళి నా ఫోన్ ని తెచ్చుకున్నాను అనమాట. ఈలోగా అక్కడ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను చేసిన పనికి మా వోళ్ళందరూ చూడండి ఎంతలా నవ్వుతున్నారు. ఈ రోజు జరిగిన ఎంగేజ్మెంట్ మొత్తాన్ని కూడా ఒక లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. ఈలోగా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.